కోడలా, ఒకసారి ఇట్రా. చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి నీకు. అయ్యో అత్తయ్య, ముఖం చూస్తుంటే ఊరి సర్పంచ్ మీటింగ్లా ఉంది. ఏమైంది? ఏం లేదే, మన ఇంటి కోడళ్లకు మాత్రమే చెప్పే సీక్రెట్ టిప్స్ ఇవి. నిజంగా? మరి వెంటనే చెప్పండి. అయ్యయ్యో, వీళ్ళిద్దరినీ చూస్తుంటే నన్ను టార్గెట్ చేసే మీటింగ్లా ఉంది. మొట్టమొదటి టిప్, మొగుడు నేనే ఇంట్లో పెద్ద అంటే ఏమనాలి? అవునండి, పెద్దవారే అని నవ్వుతూ చెప్పు. తర్వాత పెద్దవారే కాబట్టి చెత్త సంచి కూడా మీరే బయట పెట్టండి అని చెప్పు. అమ్మా, నన్ను పనివాడిని చేస్తున్నావా? రెండో టిప్, కోపంగా ఉన్న మనిషితో వెంటనే గొడవ పడకు. మరేం చేయాలి? ముందు టీ అడుగు, టీ తాగాక అదే విషయం మళ్ళీ అడుగు. అప్పటికి కోపం తగ్గిపోతుంది. అత్తయ్య, మీరు సైకాలజీ చదివారా? లేదు, నీ మామయ్యతో 35 ఏళ్ళు కాపురం చేశా. ఏంటి నవ్వులేం ఇంతగానో వినిపిస్తున్నాయి? ఏమీ లేదండి, కుటుంబ శాంతి క్లాస్. మరి నన్నెందుకు పిలవలేదు? నువ్వు ఫీజు కట్టలేదు కాబట్టి. ఎంత? నెల జీతం మొత్తం. వామ్మో, నేను ఇంకా బయటే నిలబడతా. ఏంటక్క, ఉదయం నుంచి ఒకటే నవ్వులు వినిపిస్తున్నాయి మీ ఇంటి దగ్గర నుంచి. సీక్రెట్ క్లాస్ జరుగుతుంది. నాకు అడ్మిషన్ ఉందా? ఉంది, కానీ ఫోన్ బయట పెట్టాలి. ఎందుకు? నువ్వు ఊరంతా బ్రేకింగ్ న్యూస్ చెబుతావు కాబట్టి. అదే నిజమే. కోడలా విను, మూడో టిప్, మొగుడు నేను డైట్లో ఉన్నా అంటే ఏం చేయాలత్తయ్య? వేడి వేడి పకోడీలు చెయ్యి. ఎందుకు? డైట్ 5 నిమిషాలు, పకోడీ 5 సెకండ్లు. అమ్మా, నాకు చాలా బాగా తెలుసు. అత్తయ్య, ఎవరో దగ్గుతున్న శబ్దం వస్తుంది. నేను ఏమీ వినలేదు. మరి చెట్టు వెనకాల ఎందుకున్నా? దోమను కొడుతున్నా. దోమా లేక డైలాగులా? కోడలా, నాలుగో టిప్, ఇంట్లో ఎప్పుడు నేనే కరెక్ట్ అనొద్దు. మరి మనిద్దరం కలిసి చూద్దాం అని చెప్పు. ఈ టిప్ మాత్రం నాకు కూడా నచ్చింది. అందుకే మీ ఇంట్లో గొడవ 5 నిమిషాలే ఉంటుంది. అమ్మా, నువ్వు నా వైపా కోడలి వైపా? నేను ఎవరి వైపు కాదు, నిజం వైపు. అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి క్లాస్ ఉంటుంది. మరి ఈరోజు నువ్వే దొరికావు. అక్క, ఇంకా టిప్స్ ఉన్నాయా? అసలు ముఖ్యమైన టిప్ ఇంకా చెప్పలేదు. అదేంటి? ఆ టిప్ వింటే ఇంట్లో ఎప్పుడూ నవ్వులే ఉంటాయి. అబ్బా అమ్మ, చెప్పు త్వరగా. తొందర పడకురా, మంచి మాటలకు కూడా టైం ఉండాలి. అక్క, మా ఇంట్లో కూడా ఉపయోగపడితే నేను నోట్బుక్ తీసుకొస్తా. నోట్బుక్ కాదు, బుద్ధి తెచ్చుకో. చివరి టిప్, ఇంట్లో గొడవ మొదలైతే మొదట ఎవరో ఒకరు నవ్వాలి. ఎందుకత్తయ్యా? నవ్వు మొదలైతే కోపం సగం తగ్గిపోతుంది. అది నిజమే. మా ఇంట్లో నవ్వేవాళ్ళు లేరు, అందుకే మీ ఇంట్లో గొడవలు ఎక్కువ. సరే, నేను ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తా. ఏమైంది? ఏమీ లేదు, గొడవ రాకముందే నవ్వుతున్నా. అదేం కొత్త పద్ధతి? అమ్మా, ఇక నుంచి నేను కూడా టిప్స్ ఫాలో అవుతా. నిజంగా? అవును. ముందు ఒక వారం చూసి నమ్ముతాను, ఒక రోజు కూడా చాలదు. లక్ష్మి, ఒక టీ పెడతావా? వెంటనే పెడతాను. ఇంత త్వరగా ఒప్పేసుకున్నావా? అత్తయ్య టిప్ కదా, ముందు టీ తర్వాత మాట. అయ్యో, నాకు భయం వేస్తుంది. ఆగండి, టీ తీసుకొస్తా. ఇంట్లోకి వెళ్ళి ఇదిగోండి, టీ తీసుకోండి. అయ్యో, ఇందులో చక్కెర లేదు. కోపం తగ్గించుకోవాలంటే తక్కువ తీపి మంచిదట. టిప్ని అక్షరాలా ఫాలో అయ్యింది. చక్కెర నేను వేస్తా, మీరు గొడవ మాత్రం వేయొద్దు. ఇప్పుడు నేను ఒక పరీక్ష పెడతా. ఏంటి? లక్ష్మి నిన్ను ఆట పట్టిస్తుంది, నువ్వు కోప్పడకూడదు. సరే. రాము, ఈ రోజు నుంచి ఇంట్లో కప్పులు కడిగేది మీరే. సరే. అయ్యో, నవ్వు చూస్తుంటే ఏడుపు దాకా వెళ్ళింది. చూసారా, కోపం వచ్చినా నవ్వితే గొడవే రాదు. అమ్మా, నువ్వు నిజంగానే గురువు. నాకు ఇవాళ బెస్ట్ క్లాస్ ఇదే. అక్క, ఈ టిప్స్ మా ఆయనకి కూడా చెప్తావా? ముందు ఆయన వింటాడా? వినడు.
అయితే ముందు చెవులు తెరవడం నేర్పించు. అమ్మా, నువ్వు చెప్పిన టిప్స్ వల్ల ఒక విషయం అర్థమైంది. ఏంటది? ఇంట్లో గెలవడం కంటే కలిసి నవ్వుకోవడం గొప్పది. అదే నిజమైన కుటుంబం. సరే, నేను వెళ్తా. రేపు మళ్ళీ కొత్త టిప్స్ కోసం వస్తా. రా, కానీ ఈసారి ఖాళీ చేతులతో కాదు, వేడివేడి మురుకులు తీసుకురా. ఇంట్లో సీక్రెట్ టిప్స్ కంటే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమే పెద్ద సీక్రెట్. లక్ష్మమ్మ, ఆగు, ఇంకా చివరి పరీక్ష మిగిలే ఉంది. ఇంకా ఉందా అమ్మా? అక్క, పరీక్ష అంటే నాకు భయంగా ఉంది. ఇది స్కూల్ పరీక్ష కాదు, కాపురం పరీక్ష. హాహా, చెప్పండి అత్తయ్య. ఇప్పుడు నేను ఒకరిని ఆట పట్టిస్తా. ఎవరు ముందుగా నవ్వుతారో వాళ్ళు ఓడిపోయినట్టే. నేను నవ్వను. నేను నవ్వను. చూద్దాం. రాము, నువ్వు చిన్నప్పుడు పాలు తాగమంటే గ్లాస్ వెనకాల దాక్కునేవాడివి. ఇప్పుడు పనులు చెబితే అలాగే దాక్కుంటాడు. తేడా ఏంటంటే అప్పట్లో గ్లాస్ వెనకాల, ఇప్పుడు చెట్ల వెనకాల. రాము, మొదట నువ్వే నవ్వావు, ఓడిపోయావు. లక్ష్మి, పెళ్ళైన కొత్తలో టీ చేయమంటే చక్కెర బదులు ఉప్పు వేసింది గుర్తుందా? ఆ రోజు నేను 3 గ్లాసుల నీళ్లు తాగాను. టీ తాగావా లేక పులుసా? మంగమ్మ, నువ్వు ఊరి వార్తలు చెప్పకుండా ఒక్కరోజైనా ఉండగలవా? ఉండగలను. నిజంగా? కానీ ఆ రోజు నాకు జ్వరం ఉండాలి. అమ్మా, ఇన్ని టిప్స్లో బెస్ట్ టిప్ ఏది? ఒక్కటే. ఏది? ఇంట్లో ఎవరు గెలిచారన్నది కాదు, అందరూ కలిసి నవ్వారా లేదా అన్నదే ముఖ్యం. అవును, అదే నిజమైన టిప్. సరే, ఇక నుంచి నేను గొడవ పడను. నిజమా? కానీ కానీ వచ్చిందంటే ఏదో ఉంది. టీ మాత్రం టైంకి రావాలి. మళ్ళీ మొదలు పెట్టావా? సరే, టీ పెడతాను. చక్కెర ఎక్కువ వేయకు. ఉప్పు వేయనా? అయ్యా, ఆ జోక్ ఇంకా మర్చిపోలేదా? మీ ఇంట్లో టీ కంటే డైలాగులే వేడిగా ఉంటాయి. మీ అందరికీ ఒక చిన్న బహుమతి. ఏంటమ్మా? నేను చేసిన అరిసెలు. అక్క, ఈ క్లాస్కి ఇదే అసలు ఫీజు. అత్తయ్య, మీ టిప్స్ కూడా తీపిగానే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో కోపం వచ్చినప్పుడు గట్టిగా అరిచే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ గట్టిగా నవ్వించే వాళ్ళు చాలా తక్కువ. ఇక నుంచి మన ఇంట్లో నవ్వులే ఎక్కువ. గొడవలు వచ్చినా 5 నిమిషాలకే ముగింపు రావాలి. సరే, రేపు కొత్త గొడవతో మళ్ళీ వస్తాను. నువ్వు గొడవ తీసుకురా, నేను కామెడీ చేస్తా. అమ్మా, సీక్రెట్ టిప్స్ విన్నాక ఒక విషయం అర్థమైంది. మన ఇంట్లో అసలు బాస్ ఎవరో కాదు, నువ్వే అసలు బాస్.